28వ అధ్యాయం 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అనుంది అక్కడ. పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని గురించి మనం చాలాసార్లు ధ్యానం చేసే సందర్భాలు ఉన్నాయి. అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు అబ్రహాము దేవుని ఎదుట బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన సందర్భం మనకు తెలుసు. ఇస్సాకు కూడా పిల్లరా కరువు దేశంలో ఉన్నప్పుడు కూడా బావులు తవ్వునప్పుడు కూడా అతను కూడా బలిపీఠము కట్టి ప్రార్థన చేసిన సందర్భం మనకు తెలుసు. ఇక్కడ యాకోబు అంటాడు, ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ స్థలమును ఒక రాయి తలగడగా తీసుకుని పండుకున్న ఆ స్థలములో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూసినప్పుడు అక్కడ అనుకున్నాడంట, ఆ స్థలాన్ని చూసి భయపడ్డాడంట. భయపడి ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు అని అనుకుని పిల్లరా అక్కడ దేవుని సన్నిధిలో ఆ స్థలాన్ని దేవుడు అభిషేకించినట్లుగా, లేక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఒక మొక్కుబడి చేసుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి నూతనంగా వచ్చినటువంటి ఈ పోడియం సిద్ధపరిచింది మన ప్రియులు మరి యాళ్ళ లోకేష్ గారి కుటుంబం. ఈ 2 నెలల్లోనే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన మందిరంలో. 2 నెలల క్రితమేమో మరి సీసీ కెమెరాలు పెట్టారు. ఈ 2 సందర్భాలను పురస్కరించుకుని మరి ప్రార్థన చేసి ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి మిగతా కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సరే అమ్మగారు రండి, మీరు రండి, ప్రార్థన చేద్దరు. మన ప్రియులు సీసీ కెమెరాలకు ఎంతైతే అంత నేను ఇస్తానని దీప్గా ఎలిషరావు వారి కుటుంబం వారు దూరదేశం వెళ్ళిన సందర్భంగా వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మరి పోడియంకి ఎంత ఖర్చు అయితే అంత మేము భరించి పెడతామని చెప్పేసి మోడల్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని మరి వాళ్ళ లోకేష్ గారి యొక్క కుటుంబం వారు దీన్ని సిద్ధపరిచారు. కాబట్టి ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని అమ్మగారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి పెద్దలందరూ మీరు ఎదరికి వస్తే ప్రార్థన పూర్వకంగా ఈ పోడియంను కట్ చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకే వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక తరుణం మాకు అందరికీ ఇచ్చి మీ సన్నిధికి ఈ రీతిగా మేము కూడుకుంటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ సంవత్సరంలో నాయన 2025వ సంవత్సరంలో ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల మీరు చేస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఆశలు లేకపోయినప్పటికీ నేను ఆయన చిన్నయ్య గారిని అడ్డు పెట్టుకుని ప్రభువా, ఇదిగో నాయన సంఘ బిడ్డలు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నాయన అయ్యా, ఎన్నో కార్యాలు ఈ సంవత్సరం నాయన మా పట్ల మీరు చేస్తారు. ప్రభువా, మీకు వందనాలు. మొట్టమొదటిగా అదిగా సీసీ కెమెరాలు కూడా పెట్టడానికి మీకు కృపించారు నాయన. మీకు స్తోత్రాలు. మరలా తిరిగి ఇదిగో నాయన ఏళ్ళ నా తండ్రి నాయన లోకేష్ గారు, పురమారమ్మ గారు, నాయన కుటుంబ సభ్యులు ప్రభువా నాయన ఈ రోజున ఈ దినాన్ని ప్రభువా ఈ బలిపీఠం నాయన ఎంతో అందముగా తీర్చిదిద్దారయ్యా. మీకు వందనాలు. ఆ బిడ్డలకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ దినాన్ని ప్రభువా అది ఓపెన్ చేయించుండగా నాయన అయ్యా మీ 2 చేతులేసి దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఆ బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఆ బలిపీఠాన్ని చూసి అనేక మంది నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యం దయచేయమని అడుగుచున్నానయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో మా సంఘ బిడ్డలందరినీ ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు నా ప్రభు నాయన బలిపీఠం ఓపెన్ చేస్తుండగా నాయన అయ్యా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆయన మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా రండి, పెద్దలు మీరు కూడా రండి. అయ్యా జయ గారు రావాలి, మీరు త్వరగా జదరకు రండి. సుగుణరావు గారు, సత్యానందం గారు, అయ్యా ప్రదోష్ గారు మీరు కూడా రండి. అందరం ప్రార్థన చేసి మనం ఏది చేసినా చక్కగా. మోషే గారు మీరు బయట ఉన్నారండి.
అయ్యా రండి. దయచేసి పెద్దలు మనందరం కలిసి మన క్యాలెండర్లు కూడా అలాగే ప్రారంభించాం. తర్వాత నాగేశ్వర రుచులు నాగేశ్వర మోషే గారు రండి. మనం పాంప్లెట్లు వేసినా కూడా ఆ విధంగానే ప్రార్థన పూర్వకంగానే మనం ఇలా ప్రారంభించాం. కామల ప్రకాష్ తమ్ముడు రండి, వచ్చి ఒక 5 నిమిషాల్లో. యువత కుర్రోళ్ళు ఉన్నారు ఇంకా బయట, రావాలి తమ్ముడు రావాలి. సరే మనం ప్రార్థన చేద్దాం. రండి అయ్యా రండి. ఇది మనకు ఒక సంతోషకరమైన మంచి శుభవార్త. ఇది నిజంగా ఇలా సంతోషంగా మనం కలిపి చేసుకోవడం చాలా గొప్ప ఆధిక్యత. కానీ ఏదండి ఒక ఇద్దరు రండి, ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఎలా వచ్చండి, కొంచెం వెనక తరగతి తల్లి. ఇంకెవరన్నా ఉన్నారు బయట? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పల్లివాడలో ఉన్నటువంటి మా మందిరాన్ని మీరు ప్రేమించి నాయన డిఎస్ఎస్ సహవాస పరిచర్యలో మీరు విస్తరింప చేస్తున్న విధానము కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ప్రభా ఇదిగో ఈ రోజున మా ప్రియులు నిబిడలు యాల లోకేష్ గారు, కుమారమ్మ వారి కుటుంబం ప్రేరేపించబడి నాయన ఇదిగో మందిరంలో ప్రభా మా తండ్రి ఈ విధమైనటువంటి పులిపీట ఉండాలని నిబిడలు ఏర్పాటు చేసినటువంటి నాయన మా తండ్రి బలిపీఠాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. దేవా మా తండ్రి ఇదిగో మీ ఆత్మచేత ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకము చేత నాయన ప్రార్థనా పూర్వకంగా ప్రతిష్ఠిస్తూ ఉండగా మా తండ్రి నాయన మీ ఆత్మచేత ఈ కార్యము జరగనట్లుగా సహాయము చేయండి నాయన. ఇదిగో ఈ పులిపీఠ మీద నిలబడి ఎవరు వాక్య పరిచర్య చేసినా ప్రార్థన చేసినా రెండంతల ఆత్మచేత అభిషేకింపబడి ప్రభా ఇంకా రానున్న రోజుల్లో మరింత ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్య ఈ ప్రాంతములో జరుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాం నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో మరింత పరిచర్యను మీరు విస్తరింప చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో నాయనా మా తండ్రి ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ సమయము, ఈ గడియ మా జీవితాలకు, మా బ్రతుకులకు, సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీ బిడ్డలు గుప్పిలు విప్పి నాయన తండ్రి సిద్ధపరిచిన బిడ్డల హస్తాలను కూడా మీరు దీవించండి. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన ప్రభా మా తండ్రి నాయన ఎలీషారావు కుటుంబాన్ని బట్టి నాయన దీపికాన్ని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలకు రావాల్సిన దీవెనలు దయచేయండి. ఈ విధంగా మందిరంలో ఉన్నటువంటి ప్రతి అవసరత బిడ్డలు ఎరిగి నాయన ఎవరికి వారు గుప్పిళ్ళు విప్పి వాటి అవసరతల విషయంలో పురుగొల్పుతుండగా తండ్రి మీ కనుదృష్టి బిడ్డలందరి మీద ఉంచి మీరు మహిమ పొంది మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని నిండారుగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అయ్యా మీరు కూడా చేయండి, కొంచెం అందరూ చేయండి. ఇలా కొంచెం అలా ఇలా రండి, కొంచెం కెమెరా కొంచెం అడ్డున్నా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. చాలా సంతోషం అండి. ఈ సమయంలో పెద్దలు కొంచెం ఒక ఇద్దరు ఉన్నాను ఇక్కడ. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మొన్న ఆదివారం మరి బాప్తిసాలు తీసుకున్నటువంటి తమ్ముళ్ళు సత్య వికాస్ కుమార్, మీరు ఎదరికి రామ ఒకసారి. ఆ పెద్దల సమక్షంలోనే మీరు బాప్తిసం సర్టిఫికేట్ పట్టుకుని వెళ్దురు. కానీ తమ్ముడు వికాస్కి మరి మొన్న ఆదివారం బాప్తిసం ఇచ్చాం కాబట్టి బాప్తిసం తీసుకున్నందుగా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండవదిగా జాయ్సన్ పట్టుకో, చప్పట్లు కొడదాం. మరి బిడ్డలిద్దరి కొరకు ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయాలి.
ఎందుకంటే ఇద్దరు బైబిల్ ట్రైనింగ్ వెళ్తాకి సిద్ధపడుతున్నారు. ఇద్దరు బైబిల్ ట్రైనింగ్ అవుతారు. రాబోయే రోజుల్లో మంచి పరిచర్య బిడ్డలిద్దరూ చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సరే, మంచిది. ఈ సమయంలో దేవుని సంకల్పమేనా జీవిత గురి ఆయను, నన్ను రక్షించి నా కొరకు బలి అయిన, నన్ను రక్షించి నా కొరకు బలి అయిన నీ దివ్య సంకల్పమే నా జీవిత గురి ఆయను, నీ దివ్య సంకల్పమే నా జీవిత గురి ఆయను. దేవుని సంకల్పమే నా జీవిత గురి ఆయను.